Hi students, I welcome you to Telugu Toppers. Today we are going to see applications of trigonometry, especially for CBSE board. Textbook questions చూద్దాం మనం ఈరోజు. Let us begin the session. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఓన్లీ 3 things, దట్ ఈస్ డయాగ్రామ్ గీయడం మనకు అర్థమైపోవాలి. నెక్స్ట్ వన్ ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్, చిన్న అప్లికేషన్ లైక్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, ఈ మూడే ఉంటాయి మనకు డీల్ చేయడం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ టానే, వాటి చిన్న చిన్న యాంగిల్స్ తెలిసి ఉండాలి. ఇమీడియట్లీ సాల్వింగ్, అంతే, అంతకుమించి ఏం లేదు. దానికి ముందు మనకు చిన్న చిన్న వర్డ్స్ మీనింగ్స్ తెలవాలి. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ యూ కెన్ డూ ఇట్. డయాగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నిల్చును, ఓకే, రోడ్ మీద నిల్చును ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, రైట్. ఏ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ, ఒక పర్సన్ నడుచుకుంటూ వస్తుంది. జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ దెమ్, రైట్? యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ లైక్ ఇట్లా చూడాల్సిన పని ఏం లేదు, జస్ట్ సీదా చూస్తాం. ఇఫ్ ఐ వాంట్ టు సీ కెమెరా, ఇక కెమెరాని చూస్తున్నాను నేను, ఓకే, నేనేం కష్టపడాల్సిన, జస్ట్ డైరెక్ట్ స్ట్రైట్ అవే చూస్తాను. అంటే నేను చూస్తున్నా కదా, చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుతుంది, ఇమాజినరీ లైన్, దానికి నాకు, ఓకేదా, రైట్, వీడికి. ఇప్పుడు దాన్నే మనం ఏమంటాం అంటే లైన్ ఆఫ్ సైట్ అంటాం. సింప్లీ ఇట్స్ నథింగ్ బట్ ఇమాజినరీ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఓకే, ఈ బిల్డింగ్ మీద పర్సన్ ఉన్నాడు, ఓకేనా. పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బర్డ్స్ పోతున్నాయి, పైకి పోతున్నాయి, ఓకేనా. ఈ బర్డ్స్ అనేవి వీడి హైట్లోనే ఉన్నాయనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వెయిట్, ఇదే హైట్లో ఇక్కడ ఉన్నాయి బర్డ్స్. అప్పుడు వాడు సీదా చూస్తాడు. ఇప్పుడు బర్డ్స్ ఏమైపోయినాయి, పైకి వెళ్తున్నాయి కదా, పైకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు పైకి చూడాలా వద్దా? 100% ఇప్పుడు ఏం చేయాలి, వాడు లిఫ్ట్ అప్, హెడ్ని లిఫ్ట్ చేసి పైకి చూడాలి కదా, ఓకే, ఇలా చూస్తున్నాడు. లేదా ఒక పర్సన్ వస్తున్నాడు కింద, జస్ట్ వెయిట్, ఓకే, పర్సన్ వస్తున్నాడు ఇక్కడ వచ్చేసి, వాడి ఫ్రెండ్ వచ్చేసి పిలుస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాడిని చూడాలనుకున్నాడు, ఓకే, ఇప్పుడు ఏమైపోతుంది, యాంగిల్ ఆఫ్ కిందికి చూస్తాడు. లైన్ ఆఫ్ సైట్ అనేది కిందికి మారుతుంటుంది కదా. ఇప్పుడు నేను గీసిన ఈ గీతలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా లైన్ ఆఫ్ సైట్సే చెప్పాలంటే. ఈ రెడ్ కలర్ అనేదేమో హారిజెంటల్ లైన్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు? లైన్ ఆఫ్ సైట్కి మనకి ఇక్కడ ఏం కష్టపడాలి, సీదా స్ట్రైట్ అవే చూసే వస్తువులని మనం హారిజెంటల్ లైన్గా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ నువ్వు పైకి చూస్తున్నావు అనుకో, ఓకే, లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబోవ్ ద హారిజెంటల్. కిందికి చూస్తున్నావు అనుకో, లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ద బిలో ద హారిజెంటల్. సింప్లీ ఇట్స్ ఏ ఇమాజినరీ స్ట్రైట్ లైన్ కనెక్టింగ్ ద అబ్జర్వర్ హై, చూసేటోడికి, మళ్ళీ దేన్నైతే చూస్తుండో ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్, దేన్నైతే చూస్తుండో దాన్ని, ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఏమంటాం మనం, లైన్ ఆఫ్ సైట్ అంటాం. సింపుల్ వర్డ్స్, ఓకే. ఇట్ సర్వ్స్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు నేను కనెక్షన్ చేసిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా నేను గీసిన, ఓకే, గీయగానే ఇక్కడ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ట్రయాంగిల్స్లో ఏదో ఒక సైడ్ ఏమైపోతుంది, లైన్ ఆఫ్ సైట్గా మారుతుంది, అవునా కదా. ఇంకో ఇక్కడ హైపోటెనస్గా మారింది, ఇక్కడ కూడా హైపోటెనస్గా మారింది, ఇక్కడ బేస్గా మారింది, చూస్తారు కదా, వన్ ఆఫ్ ద సైడ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాం, అంతే, ఏం లేదు. ఇప్పుడు మరి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం జస్ట్ బిఫోర్, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఓకే, ఇక్కడ బిల్డింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిల్డింగ్ మీద ఒకడు ఉన్నాడు అని చూసుకున్నాం, ఓకేనా. వాడు ఇప్పుడు స్ట్రైట్ అవే చూసిండు అనుకోండి, ఇట్లా చూసిండు అనుకోండి, ఇది హారిజెంటల్ లైన్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇదే, ఇప్పుడు వాడి బర్డ్స్ పైన పోతున్నాయి, ఇట్లా బర్డ్స్ పోతున్నాయి, ఓకే, బర్డ్స్ పోతుంటే ఇప్పుడు వాటిని చూడాలనుకున్నాడు. హిజ్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబోవ్ ద హారిజెంటల్, ఈ హారిజెంటల్ లైన్కి పైన ఉందనుకోండి, ఇంకో అబోవ్ ద హారిజెంటల్ లైన్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఏంటిది అని అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. దీన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సింపుల్ వర్డ్, సింపుల్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు డిప్రెషన్ అంటే కిందికి చూస్తున్నాం, ఓకే, కిందికి చూస్తున్నాం అనుకుందాం, ఇట్లా కిందికి చూస్తున్నాం. ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ద హారిజెంటల్, ఇది హారిజెంటల్ లైన్ కదా, దానికన్నా కింది సైడ్ ఉంది నీ విజన్ అనేది, అలాంటప్పుడు ఇట్లా కింది చూడాలి కదా, దాన్ని ఏమంటారు అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏమేమి అర్థం కావాలి, లైన్ ఆఫ్ సైట్ తెలిసిపోయింది, సైట్ కొట్టడం చూడడమే, సింప్లీ స్ట్రైట్ లైన్, రైట్, దట్ ఈస్ లైన్ ఆఫ్ సైట్. అది ప్యారలల్గా ఉంటే దాన్ని హారిజెంటల్ లైన్గా తీసుకుంటాం. ఆ హారిజెంటల్ లైన్కి ఎబో పైకి చూసినాం అనుకోండి, ఇప్పుడు లైట్లు కనిపిస్తుంది, పైకి చూసినా, సింప్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. కింద స్టాండ్ ఉంది చూస్తున్నాను, ఏముంది, రైట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్
కనిపిస్తుంది కదా, రైట్, అర్థమవుతుంది కదా, రైట్. ఇవి అర్థమైపోతే చాలు, ఇంకా మనకు క్వశ్చన్ సాల్వింగ్ అనేది చూసేద్దాం. ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈజ్ క్లైంబింగ్ 20 meters లాంగ్ రోప్. 20 meters ఉంది లాంగ్ రోప్. ఓకే, దీన్ని క్లైంబ్ చేస్తున్నాడు. విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది వర్టికల్ పోల్. ఇక్కడ ఏముంది, ఇది వర్టికల్ పోల్ అంట. ఈ పోల్కి మంచిగా టైట్ చేసేసింది. ఇక్కడ కట్టేసింది అనుకుందాం, ఇక్కడ బిగించేసింది. ఓకే, కట్టేసింది, రైట్, టైట్గా. ఫైన్ ద హైట్ ఆఫ్ ద పోల్. ఈ హైట్ ఆఫ్ ద పోల్ని అడుగుతున్నారు. హైట్ ఆఫ్ ద పోల్ని అడుగుతున్నారు. ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై ద రోప్ విత్ ద గ్రౌండ్. ఈ రోప్ ఏదైతే ఉందో, ఆ దారం, ఐ మీన్ రోప్ ఏదైతుందో అది గ్రౌండ్కి దీనికి మంచిగా టైట్ చేసి కట్టింది కదా. ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందంటే 30 degrees అని ఇచ్చింది. ఇంకా 30 degrees, రైటా. మనల్ని ఏం అడుగుతుండో, ఫైన్ ద లెంత్ ఆఫ్ ది రోప్. చూడండి, మనల్ని ఏం అడుగుతుండో, హైట్ ఆఫ్ ది పోల్ అడుగుతున్నాడు. ఓకేనా. లెట్ ఏదైతే క్వశ్చన్లు అడుగుతుందో దాన్ని మనం అనుకుందాం, లెట్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఏమనుకుందాం, హెచ్ అనుకుందాం. ఏదైతే అడుగుతారో అది జస్ట్ ఒక లైన్ అని రాయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీటా ఉంది. టీటాకి అపోజిట్ ఉండేది అపోజిట్ సైడ్. 90 degrees ఉంది, 90కి అపోజిట్ ఉండేది హైపోటీనస్. ఇవి తెలిసి ఉండాలి మినిమం ఆల్రెడీ మనం ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నవి. ఓకే, ఇక్కడ టీటా ఉందంటే దీనికి అపోజిట్ సైడ్. ఇక్కడ ఏదైతే అతుక్కొని ఉందో అది అడ్జసెంట్ సైడ్. ఏదైతే 90కి అపోజిట్ ఉందో లాంగెస్ట్ సైడ్, దట్ విల్ బి ద హైపోటెనస్, రైట్. ఇప్పుడు నాకు అపోజిట్ సైడ్ కావాలి. ఎందుకు, హైట్ ఆఫ్ ది పోల్. అపోజిట్ సైడ్ అండ్ హైపోటీనస్, ఈ రెండింటి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఏంటిది, అపోజిట్ హైపో, ఒప్పో బై హైపో. ఏంటిది అది, sin 30. ఎందుకు 30 degrees రాస్తున్నా, వాళ్ళు 30 అని ఇచ్చారు, అబ్బా 30 రాస్తున్నా. ఓకే, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. sin 30 1/2. అపోజిట్ సైడ్ ఏమంటే మనకు హెచ్ తీసుకున్నాం. ఎందుకు, హైట్ ఆఫ్ ది పోల్. హైపోటెనస్ ఎంత, 20 meters. నాకు హెచ్ కావాలి. సింప్లీ ఏం చేస్తాం, ఇది ఇటు మల్టిప్లై, లేకపోతే ఒకటి చాలు, మనకి ఏది అవసరం అది మల్టిప్లై చేసుకో. 2ని ఇటు మల్టిప్లై చేద్దాం, 20 meters by 2 ఈక్వల్స్ టు హెచ్. 2 1s 2 10s. సింప్లీ ఆన్సర్ ఈజ్ 10 meters. సింప్లీ హైట్ ఆఫ్ ది పోల్ విల్ బి 10 meters. సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్, a tree breaks due to the storm. Okay, due to storm, and the broken part bends so that the top of the tree touches the ground, making an angle of 30 with it అంటే గ్రౌండ్తో అనమాట. గ్రౌండ్తో టచ్ అయింది. ఇక్కడ ట్రీ చూస్తారు కదా, యాక్చువల్గా ట్రీ ఎలా ఉందనంటే, ట్రీ ఇది నీ యొక్క ట్రీ, ఇట్లా పొడుగున్న ట్రీ కాస్త సడన్గా ఏమైపోయింది, తుఫాన్ వచ్చేసింది, స్టోమ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయిపోయి ఇది ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్లా పడిపోయింది. ఓకే, విరిగి ఇట్లా పడిపోయింది. చూస్తారు కదా, పడిపోయినప్పుడు ఇక్కడ చేసే యాంగిల్ ఇచ్చిందనమాట. ఎంత అది, యాంగిల్ వచ్చేసి 30 విత్ ద గ్రౌండ్తో చేసే యాంగిల్. ఓకేనా, చలో, ఇది నీకు ట్రీ, రైట్. ఇది మొత్తం ఇనిషియల్గా ఇది ట్రీ హైటే, ఇది కూడా ట్రీ హైటే. ఎట్లా సార్, విరగక ముందు మొత్తం ఇది H1, ఇది H2, ఇక్కడ విరిగి ఇటు పడిపోయింది, అందుకే ఇది H2. ఇది కూడా ట్రీనే. ఓకేనా, టచ్ అవుతున్న గ్రౌండ్ దగ్గర చేసే యాంగిల్ ఎంత, 30 degrees అని ఇచ్చేసాను. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ, ఇక్కడ బేస్ నుంచి ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్, ఇది ఎక్కడైతే టచ్ అవుతుందో ఈ డిస్టెన్స్ వచ్చేసి 8 meters. ఇక్కడ వరకు ఇచ్చేసి. ఫైన్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, మనకు ట్రీ హైట్ అడుగుతున్నాం. ఓకేనా, మనం ఏమనుకున్నాం, లెట్ ద ట్రీ హైట్ బి, ఏమనుకున్నాం, ఇది ప్లస్ ఇది కదా, H1 + H2 హైట్ ఆఫ్ ది ట్రీ. ఏదైతే మనం ఆ ట్రీ హైట్ అనుకున్నామో ఇదే కదా మొత్తం ట్రీ. ఇనిషియల్గా ఇట్లుంది ఆ ట్రీ. ఓకే, ఈడుంది ఇనిషియల్ ఇట్లున్న ట్రీ ఇక్కడ పడిపోయి ఇట్లా పడిపోయింది. ఓకే కదా, క్లారిటీ వచ్చింది కదా, రైట్. చలో, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ద ట్రీ కావాలి. అంటే H1 కావాలి, H2 కూడా కావాలి. ఒకటేమో అడ్జసెంట్ సైడ్ ఇచ్చింది, ఇంకోటి యాంగిల్ ఇచ్చింది. మనకు అపోజిట్ కావాలి, హైపోటీనస్ కావాలి. ఓకేనా,
రైట్. ఫస్ట్ నాకు అడ్జసెంట్ అండ్ అపోజిట్ ఇది వాడుతున్నాను నేను. అడ్జసెంట్ అండ్ అపోజిట్ ఏంటది? ఈ రెండు నేను చూపిస్తున్నా కదా. రైట్. tan 30. వాట్ ఈస్ ద tan 30? వాల్యూ కాదు నాకు కావాల్సింది, ఫార్ములా జస్ట్ tan యాంగిల్ ఏంటి అని అంటే ఏ రెండు సైడ్స్ రేషియో, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఒప్పో బై అండ్ రైట్. రైట్ రైట్ అలా గుర్తుపెట్టుకుంటాం కదా. tan 30 విల్ బి 1/√3. ఓకేనా? ఇది గుర్తుండాలి, ఈ మినిమం లెర్నింగ్ కంపల్సరీ. ఓకే, 3 స్టెప్స్ ఏంటి? డయాగ్రామ్ వేయడం, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఏది వాడాలి, దాని యాంగిల్ ఏంది, 2 స్టెప్, మిగిలింది సింప్లిఫికేషన్. దట్స్ ఇట్. అండ్ అది tan 30. ఎందుకు tan 30? అపోజిట్ బై అడ్జసెంట్ అదే వాడుతున్నాం, h1/8. ఓకేనా? చలో, నాకు దీని నుంచి ఏమొస్తుంది? h1 ఈక్వల్స్ టు ఇది పంపిస్తున్నాను, ఇది 8ని ఇటు పంపిస్తున్నాను, 8/√3. క్లియర్? హోల్డ్ ఆన్, రేషనలైజేషన్ చేయాలి, బట్ వెయిట్. యాక్చువల్గా అయితే ఇమీడియట్ వెన్ ఎవర్ యూ సీ దిస్, ఇమీడియట్లీ నువ్వేం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. చేద్దాం. దానికన్నా ముందు ఇంకోటి h2ది కూడా రాస్తున్నాం. ఈసారి ఏం తీసుకుంటున్నా? అడ్జసెంట్ సైడ్ ఇగో ఇది అండ్ ఇది, వీళ్ళిద్దరిని తీసుకుంటున్నా, ఇది అండ్ ఇది. ఈ రెండు ఏంటి మరి? అడ్జసెంట్ అండ్ హైపోటెనస్. ఏంటది? cos 30. ఎందుకు కాస్ తీసుకుంటున్నా? నాకు అడ్జసెంట్ సైడ్ ఉంది, నాకు హైపోటెనస్ కావాలి. ఈ రెండు ఇదే కదా. రైట్. cos 30 వాల్యూ √3/2. ఇది తెలిసి ఉండాలి. అడ్జసెంట్ సైడ్ ఎంత ఇచ్చిండు? 8 మీటర్స్. హైపోటెనస్ ఏంది? తెలియదు. హైపోటెనస్ వీ కన్సిడర్ యాజ్ ఏ h2 కదా. రైట్. చలో, క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది ఇటు పంపిస్తున్నా, ఇది ఇటు పంపిస్తున్నా. ఓకేనా? రైట్. నాకు కావాల్సింది h2 ఈక్వల్స్ టు ఇది ఇటు పంపిస్తున్నా, ఇటుని కూడా ఇటు పంపిస్తున్నా, 2 × 8 16 బై ఇలా √3 ఇటు వచ్చేస్తుంది, కిందికి వచ్చేసింది కదా. నాకు టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ, ఏంటిది? సింప్లీ h1 + h2 ఇద్దరిని యాడ్ చేయాలి. ఏమేమి వచ్చినాయి మళ్ళీ? నాకు h1 వచ్చేసి 8/√3, h2 వచ్చేసి 16/√3, ఒకటే √3 నాకు కామన్ ఎల్సిఎం. బేసిస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ గెట్స్ యాడెడ్. 24, దట్స్ 24 రైట్, జస్ట్ 24 రైట్. నా వాట్ వీ డూ? రేషనలైజేషన్ చేద్దాం. ఎందుకు? నాకు √3 డినామినేటర్లో ఉంది. ఇమీడియట్లీ వెన్ ఎవర్ యూ సీ ద డినామినేటర్ యాజ్ ఏ √3 or whatever the irrational number, simply you do rationalization. ఓకేనా? రేషనలైజేషన్ అంటే ఏదైతే రూట్ నెంబరో అదే మల్టిప్లై డివైడ్ చేయాలి. మరి ఏమొస్తుంది? 24√3 బై √3 × √3 జస్ట్ 3, 3 1s 3 8s. అట్లా ఎట్లా సార్? √3 × √3 బికమ్ √3². √2² గెట్స్ క్యాన్సల్. ఏమొచ్చింది ఫైనల్లీ? 8√3 విల్ బి ద ఆన్సర్. మీటర్స్ కంపల్సరీ. ఓకే, 8√3 విల్ బి ద ఆన్సర్. రైట్ చేద్దాం. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. వాళ్ళు ఆడుకోవడానికి కాంట్రాక్టర్ ఏంటంటే ప్లాన్ చేస్తుంది ఏంది? స్లైడ్స్ బిగించడానికి. ఓకే, రైట్. ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 years, ఎవరైతే బిలో 5 years ఏజ్ ఉంటారో వాళ్ళకి, షీ ప్రిఫర్స్ టు హ్యావ్ ఏ స్లైడ్ హూజ్ టాప్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 1.5 meters. చిన్నపిల్లలకి అట్లా స్లాంట్ అనేది కొంచెం లో హైట్లో ఉండాలి. ఓకేనా? రైట్. వాళ్ళ హైట్కి ఎంత? 1.5 meters హైటు. ఓకే, యాంగిల్ ఎంత? 30 degrees. ఓకే, టు ద గ్రౌండ్కి. వేర్ యాజ్ ద ఎల్డర్ చిల్డ్రన్, ఇదే స్టోరీ ఇప్పుడు పెద్ద పిల్లలకి చేద్దాం. ఓకే, ఎల్డర్ వీళ్ళకి ఎట్లా ఉండాలి? కొంచెం హైట్ ఎక్కువ ఉండాలి కదా. ఈసారి హైట్ వచ్చేసి ఎంత? షీ వాంట్స్ టు పుట్ 3 meters హైట్. ఓకే, 3 meters హైట్. నెక్స్ట్, అండ్ ద ఇంక్లైన్డ్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ద గ్రౌండ్తో ఎంత? 60 degrees. ఓకేనా? క్లారిటీ ఉంది కదా. వాట్ షుడ్ బి ది లెంత్ ఆఫ్ ద స్లైడ్? ఇగో ఈ స్లైడ్ లెంత్ ఎంత, ఈ స్లైడ్ లెంత్ ఎంత ఇన్ ఈచ్ కేస్ అని అడుగుతున్నాడు. ఓకేనా? కేస్ 1 ఫస్ట్ కేసులో చూద్దాం. కేస్ 1 ఏం చేస్తున్నాం? మనకు కావాల్సింది L1. ఓకేనా? మనకి ఏమేమి ఉన్నాయి? అపోజిట్ సైడ్ ఉంది అండ్ హైపోటీనస్ వీ నీడ్. అపోజిట్ బై హైపో, ఒప్పో బై హైపో. ఏంటి అది? sin 30. ఎందుకు sin 30?
నాకు అపోజిట్ ఉంది, నాకు హైపోటెనస్ కావాలి, ఎల్ కావాలి, L1 పెట్టుకుందాం. ఓకే, స్లైడ్ 1. ఓకే, S1 ఆర్ లెంత్ ఆఫ్ ది స్లైడ్ 1. నాకు sin 30 1/2 1.5 మీటర్స్ బై L1. నాకు L1 కావాలి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. L1 × 1 L1. 2 ఇటు పంపిస్తే ఏమవుతుంది, 2 × 1.5 ఇట్స్ బికమ్ 30. 15 2 30, 1 డిజిట్ తర్వాత పాయింట్, సింప్లీ 3 మీటర్స్. టోటల్గా వాళ్ళ స్టీప్ ఎంత, లైక్ స్లాండింగ్ ఎంత, 3 మీటర్స్ స్లైడర్ లెంత్. ఓకే, మరి ఇక్కడ కేస్ 2 చేసేద్దాం. కేస్ 2లో ఏంటి, మళ్ళీ ఇక్కడ నీకు సేమ్ సైనే, ఎందుకు అపోజిట్ ఉంది, హైపోటెనస్ అడుగుతున్నారు. ఓకేనా, మళ్ళీ sin 60 = 3/L2 డైరెక్ట్ రాస్తున్నాం, అపోజిట్ బై హైపోటెనస్. sin 60 √3/2 = 3/L2. దీని నుంచి నాకు ఏం కావాలి, L2 కావాలి. ఓకే, ఇటు పంపిద్దాం, క్రాస్ మల్టిప్లై, చూడండి, ఇది ఇటు మల్టిప్లై, ఇది ఇటు మల్టిప్లై, √3L2 = 2 3 6. ఇది ఇటు పంపించేద్దామా, L2 నాకు కావాలి బై √3. వాట్ వీ డూ నెక్స్ట్, ఇమీడియట్లీ రేషనలైజేషన్. ఎందుకు, wherever you see irrational numbers in denominators, immediately we should do rationalization. 6 √3 by √3 × √3, just before we have said 3 కదా, 3 1s 3 2s. వీళ్ళకైతేనేమో 2 √3, వీళ్ళకైతే 3 మీటర్స్. 2 √3 అనేది చిన్నది కాదు, ఏంటది మరి అని అంటే 2 × 1.732 meters. You can multiply, you will get the answer. Otherwise we don't need, but they will give directly. Okay na, right, those are the answers. Next, the height of the elevation of the top of the tower from a point on the ground. Okay, ground తీసుకుందాం. సరే, ఫస్ట్ ఇది ప్లేన్ గ్రౌండ్. ఓకే, ఈ ప్లేన్ గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఒక టవర్ కూడా తీసేసుకుందాం, ఇది టవర్. ఓకే, ఈ పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. చలో, ఇది ఓకేనా, కలర్ చేంజ్, ఇది బ్లూ కలర్ కనిపిస్తుందా, రైట్. ఇప్పుడు ఏమేమి ఇచ్చింది, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. టాప్ ఆఫ్ ద టవర్ యొక్క టాప్కి ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ నుంచి. మంచిగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనగానే పైకి గీయాలని అర్థమైపోయింది. నెక్స్ట్ థింగ్, టాప్ ఆఫ్ ది టవర్ గీయాలని టవర్ పెట్టేద్దాం. ఓకే, ఇడబడు టవర్ వీడు, టవర్ హైట్ ఉంది కదా, దీని టాప్ని చూస్తుండు ఫ్రమ్ ద పాయింట్. ఇంకా చూడండి, ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, విచ్ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఈ పాయింట్ ఎక్కడుంది అని అంటే 30 meters అవేలో ఉంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. సింపుల్ క్వశ్చన్, టవర్ హైట్ అడుగుతున్నాడు. యూ జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ 30 meters అవే అండ్ 30 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, ఇగో 30 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ స్టార్ట్ చేసిండు, ఇక్కడ ఈజ్ అని ఇస్తాడు. ఇంగ్లీష్ అంతా ఇదే గేమ్ స్టోరీ. ఏంటది, స్టార్టింగ్లో ఎప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 30 అన్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద టు ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 30. అది కూడా చెప్పలే, ఆ పాయింట్ ఎక్కడుందట, 30 meters డిస్టెన్స్ ఉంది. అది ఎంత అంటే 30 degrees అనేది కూడా ఇచ్చేసింది. సో ఇది రైట్. సింప్లీ యూ కెన్ ట్రై, ఐఎమ్ గివింగ్ యాజ్ అ హోంవర్క్. సింప్లీ చూడండి, నాకు కావాల్సింది ఏంటి, అపోజిట్ ఇచ్చింది ఏంటి, అడ్జసెంట్. tan 30 తీసుకుంటే ఏమవుతుంది, h/30. హౌ ఏం లేదు, అపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్, విచ్ ఈజ్ ద ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్, tan 30. ఓకే, రైట్. యూ కెన్ సింప్లిఫై దట్ వన్ and find the answer. You are supposed to get the height will be 10√3. Next, a kite is flying at a height of 60 meters above the ground. Kite and the 60 meters above the fly. The string attached to the kite is temporarily tied to the point on the ground. Okay, చూద్దాం. ఇది నాకు గ్రౌండ్ బేస్ లైన్ అనుకుందాం. ఓకే, కైట్ ఈజ్ ఫ్లయింగ్, కైట్ పోతుంది 60 meters అబోవ్ ద గ్రౌండ్.
ఓకే, ఈ కైట్ అనేది మూవ్ అవుతుంది. ఎ స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టెంపరీలీ టైట్ ఆన్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఒక పాయింట్ తీసుకొని దీన్ని మంచిగా టైట్ చేసి పెట్టేసి, ఓకే, కైట్ని రైటా, కైట్ని మంచిగా కట్టేసారు. రైట్, ఇది ఎంత హైట్లో ఉంది అని అంటే 60 meters. ఓకేనా, 60 above the ground ఇచ్చారు కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 60 meters. ఓకే, ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టెంపరీలీ టైడ్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఒక పాయింట్ దగ్గర గుంజి కట్టేసిన. ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్, ఇగో ఈ థ్రెడ్ ఏదైతుందో ఈ స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఎంత 60 degrees చేస్తుందంట యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఓకేనా, అయితే ఎప్పుడు కైట్ పైన ఉంటుంది కదప్ప. రైట్, కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సింప్లీ. రైట్, నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, అజ్యూమ్ దట్ దెర్ ఈజ్ నో స్లాక్ ఇన్ ద స్ట్రింగ్. ఇట్లేం లేదు, లూజ్. ఓకే, టైట్ ఉందంట. రైట్, దే ఆర్ ఆస్కింగ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. అడుగుతున్నా లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, ఏం చెప్పండి, సింప్లీ యూ కెన్ అప్లై. మళ్ళీ నాకేమవుతుంది, ఇక అపోజిట్ సైడ్ ఉంది. నెక్స్ట్ హైపోటీనస్ అడుగుతున్నారు. అపోజిట్ అండ్ హైపోటీనస్ ఇచ్చింది ఏంటి, sin 60. ఎందుకు సైన్ వెళ్తున్నా నేను, అపోజిట్ సైడ్ బై హైపోటీనస్. కెన్ యూ ఫైన్, ఏం లేదు, అపోజిట్ హైపోటీనస్ ఇది సైనే కదా. రైట్, 60 √3/2 ఎల్ క్రాస్ మల్టిప్లై √3 into ఎల్. ఇది ఇటు మల్టిప్లై చేసిన, ఇది ఇటు మల్టిప్లై 60 into 2. నాకు కావాల్సింది ఎల్ మాత్రమే. 120/√3. వాట్ వీ డూ నెక్స్ట్, ఇమీడియట్లీ వీ డూ రేషనలైజేషన్. √3ని మల్టిప్లై డివైడ్. √3 into √3 జస్ట్ 3. 120 √3, 3 ones 3 40s. ఓకే, ఆన్సర్ ఈజ్ 40√3. ఓకే children, simple questions. 1.5 meters tall boy is standing at some distance from 30 meters tall building. ఒక బిల్డింగ్ ఉంది. ఓకే, అది ఎంత హైట్లో ఉంది, 30 meters. ఓకేనా, 30 meters బిల్డింగ్ ఇది. ఎంత హైట్ ఉంది, 30 meters హైట్ ఉంది. ఓకేనా, రైట్, 30 meters హైట్ ఉన్న బిల్డింగ్. అయితే 1.5 meters టాల్ బాయ్, వీడేం చిన్న లేడు, వీడు కూడా కొద్దిగా హైట్ ఉన్నాడు. ఎవరు, బాయ్. ఎంత హైట్ ఉన్నాడు, 1.5. చిన్న పెడదామండి. ఓకేనా, రైట్, దిస్ ఇస్ ద బాయ్. 1.5 meters టాల్ బాయ్. ఓకే, ఇప్పుడు చూడండి, గ్రౌండ్ కదా, చాలా ఈ గ్రౌండ్ మీద ఉన్నారు ఇద్దరు. రైట్, ఇప్పుడు చూద్దాం. 1.5 meters tall boy is standing some distance from 30 meters tall building. ఈ బిల్డింగ్ ఎంత హైట్ ఉంది, 30 meters. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం కింది నుంచి గీయద్దు ఇట్లా చెప్పున. ఓకే, ఫ్రమ్ హిజ్ ఐస్ అంటే పైనుంచి, వీడు ఎక్కడి నుంచి చూస్తుండు, అక్కడి నుంచి. ఓకేనా, రైట్, ఒక్కసారి చూడండి. ఇది రైట్, ఇక్కడి నుంచి ఫ్రమ్ హిజ్ ఐస్, ఇది ఇక్కడ ఉంది వాని కన్ను. ఓకే, ఇక్కడ నేను చూస్తాను పైకి. టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఇంక్రీజెస్ 30 to 60 where he walks towards to the building. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఏం లేడు వాడు. ఏమవుతుండే, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తాడు, ఇక్కడ ఉన్నాడు, వాక్ చేసుకుంటే ఇక్కడ పోతున్నాడు. అర్థమవుతుందా, రైటా. ఇక్కడ ఉన్నాడు, యాక్చువల్గా ఇప్పుడు ఏమైపోయిండు, వాక్ చేసుకుంటూ వస్తుండు, ముందుకు వచ్చిండు, ఇక్కడ వరకు రాగానే ఏమైపోయింది, ఈ యాంగిల్ ఆఫ్ ఇది మారిపోయింది. ఓకేనా, రెడ్ మారిపోయింది, పింక్ కలర్. రైట్, ఇప్పుడు చూద్దాం ఇంకా వాల్యూస్ ఎంత తీసాను. దూరంగా ఉన్నప్పుడు 30 degrees అబ్బా, దగ్గరికి వస్తుంటే ఏమైపోయింది 60. క్లారిటీ ఉందా. ముందుకు వస్తుంటే ఏమైపోయింది, యాంగిల్ ఇట్లా దగ్గరికి పోతే ఇట్లా చూస్తాడు కదా, దగ్గరికి అవుతుంటే బిల్డింగ్ ఇంకా హైట్ ఎక్కువ అనిపిస్తుంది. రైట్,
చలో ఇక్కడ 1.5 మీటర్స్ టాల్. వాడు చూసేది ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. కాబట్టి బిల్డింగ్ హైట్లో చిన్న చేంజ్. ఈ 1.5 హైట్ని నేను రిమూవ్ చేస్తాను ఫ్రమ్ ద 30 degrees. చలో ఇప్పుడు నేను డయాగ్రామ్ మళ్ళీ వేద్దాం, ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సింపుల్ డయాగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్ యువర్ డయాగ్రామ్. ఓకే, సార్ ఇక్కడ పిల్లోడు ఏడు ఉన్నాడు సార్ అంటే వాళ్ళు లేడింగా మన అయ్యిది. ఓకే, ఇక్కడ వరకు వాక్ చేసుకుంటూ వచ్చిండు. చలో ఇప్పుడు బిల్డింగ్ హైట్ 30 - 1.5 ఇస్ నథింగ్ బట్ 28.5. ఇది హైట్. ఓకేనా? ఎందుకు 28 అయింది? ఈ టోటల్ హైట్లో నుంచి వాని హైట్ని తీసేస్తున్నాను. ఓకేనా? రైట్. టోటల్ హైట్ 30, వాడి హైట్ ఎంత 1.5. ఎందుకంటే వాడు ఫ్రమ్ హీజ్ ఐస్. ఓకేనా? పక్క ఇట్లాంటి క్వశ్చన్స్లో పక్క హైట్ తీసేయాలి. ఎందుకు? ఇంకో చూడండి, ఇదే హైటు ఇక్కడ కూడా ఉంటుంది కదా, ఇది 1.5 రిమూవ్ చేసేసి. క్లియర్? రైట్. ఇప్పుడు నాకు దూరంగా ఉన్నప్పుడు 30 degrees అంటే, దగ్గరికి అవుతుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్గా ఏం అడుగుతుండు? ఫైన్ ద డిస్టెన్స్ ఈ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఈ ఎక్స్ అడుగుతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేం అడిగిండు? ఫైన్ ద డిస్టెన్స్ ఈ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. దట్స్ ఇట్. అంతేనా? టాప్ ఆఫ్ ద ఇంకేం అడగలే. రైట్, దట్స్ ఇట్. ఈ ఎక్స్ మాత్రమే టువర్డ్స్ ద బిల్డింగ్. ఎంత వాక్ చేసిండు? ద డిస్టెన్స్ హీ వాక్డ్. రైట్, ఇది ఎంత? ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసిండు, ఎంత వాక్ చేసేసిండు? ఇది రైటా? చలో ఫస్ట్ టోటల్ హైట్ ఉంది, ఇది తెలుసా నీకు? తెలియదు కదా, ఈ డిస్టెన్స్ కూడా తెలియదు నీకు. బట్ మనకి ఇది అడగట్లే. ఓకే, మీ ఇష్టం, ఏదైనా వాల్యూస్ పెట్టుకోండి. రైట్, చలో స్టార్ట్ చేసిందాం. ఇంకా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నా? ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఏదది? ఈ రింగ్ పెట్టిన చూడండి, దాంట్లో నేను tan 60 వేస్తున్నాను. ఎందుకు? tan 60 ఈజ్ నథింగ్ బట్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ లేదు, అపోజిట్ సైడ్ అయితే ఉంది మనకు. హైట్ ఎంత? 28.5 బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ వై వీ కన్సిడర్. tan 60 అంటే ఎంత మరి? √3 కదా. చలో దీని నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి? ఈ వైని ఇటు పంపిస్తున్నా, √3 ఇంటి పట్టుకొస్తున్నా. y = 28.5 by √3. Can I do rationalization? Immediately you can do it. Okay? చలో రేషనలైజేషన్ చేసినాం. ఏమైపోతుంది? 28.5 √3 by √3 into √3 జస్ట్ 3. క్యాన్సిల్ చేసేద్దామా? 3 టేబుల్. రైట్, 3 1s 3 9s 27. ఓకేనా? 28 ఉంది, 3 9s 27 పోయింది. ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది, 15 అవుతుంది. 15 3 5s 15. 1 డిజిట్ తర్వాత పాయింట్ కదా, ఏమొచ్చేసింది? 9.5 √3. ఏది? వై వాల్యూ. బట్ వీ డోంట్ వాంట్. సార్ వై ఎందుకు సార్? ఎక్స్ అడిగితే వై చేస్తారు. రైట్, చూద్దాం ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు అర్థమైంది. రైట్, చలో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ద ట్రయాంగిల్ విచ్ ఈజ్ దిస్ వన్, గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలరే కావాలి నాకు. అర్థమవుతుందా? ఈ గ్రీన్ కలర్లో చూడండి, గ్రీనే రాద్దాం. ఓకే, గ్రీన్ కలర్లో tan 30 అప్లై చేసిన. గ్రీన్ కలర్ ఫుల్ ట్రయాంగిల్. ఓకేనా? tan 30 అపోజిట్ సైడ్ హెచ్, అడ్జసెంట్ సైడ్ ఎక్స్ ప్లస్ వై. నీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు వై ఇచ్చింది? వై లేకపోతే మనకేం సమ్ ముందుకు వెళ్ళదు. ఇంకా tan 30 వాల్యూ ఈజ్ 1/√3. చలో క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏదేది? ఇంకో ఇది ఇటు మల్టిప్లై, ఇది ఇటు మల్టిప్లై. ఏమొస్తుంది చెప్పండి? √3 times h = x plus y. Okay, √3 times h is given, right? Why I am writing √3 times h? h ఇచ్చిరు కదా మనకి. h అంటే హైట్. ఇగో 28.5 √3 x తెలియదు మనకి, ప్లస్ 9.5 √3. y కూడా వచ్చేసింది మనకి. రైట్, నాకు కావాల్సింది x = జస్ట్ ఐఎమ్ ట్రాన్స్పోజింగ్ దిస్ వన్. ఇది ప్లస్లో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 28.5 √3 మైనస్ 9.5 √3. 28లో నుంచి 9 పోతుంది, 19 ఉంటుంది. 90
√3. That will be your answer, 19 √3 meters. ఓకేనా? సింపుల్ క్వశ్చన్స్, వెరీ సింపుల్ క్వశ్చన్స్. బట్ బై అండర్స్టాండింగ్ స్టెప్ బై స్టెప్ మనకు పోతుంటుంది లెవెల్, అప్పుడు మనకు అర్థం చేసుకోవాలి మంచిగా. రైట్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ at the top of 20 meters high building. From the point on the ground. Okay, మంచి చూడాలి. From the point on the ground. ఓకే, గ్రౌండ్ తీసుకుందాం ఫస్ట్. రైట్, ఇది గ్రౌండ్. రైటా, కొంచెం కింద పెడదామా? సరే, ఇక్కడ పెట్టేద్దాం. ఇది గ్రౌండ్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, వైట్ కలర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ టవర్. ఓకే, at the top of 20 meters high building are 45 and 60. అంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటిది? ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అనేది ఎక్కడ ఈ పాయింట్ అని అంటే ఇగో ద టాప్ ఆఫ్ 20 meters హై బిల్డింగ్. టాప్ ఆఫ్ 20 meters హై బిల్డింగ్ మీద ఒక ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్ చేసిరంట. నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ బిల్డింగ్ వేసుకున్నావు. మళ్ళీ ఒకసారి నేను చదువుతా, డోంట్ నీడ్ టు వరీ. ఇక్కడ బిల్డింగ్ ఉంది. సరే, ఇది బిల్డింగ్, దీని మీద టవర్ కూడా ఉంది. ఓకే, టవర్. చలో, దిస్ ఈజ్ యువర్ టవర్. ఓకే, జస్ట్ వెయిట్. ఆన్సర్ మూవ్ అవుతుందా? సరే, జస్ట్ వెయిట్. కూల్, రైట్. ఇప్పుడు ఓకే కదా? ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఇది బిల్డింగ్. ఇదేంటిది? బిల్డింగ్ ఎంత? 20 meters హై. ఇప్పుడు చదువుదాం క్వశ్చన్, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ టవర్. ఇది టవర్ బడ్డీ. ఓకే, ఈ టవర్కి బేస్ ఉంది, ఈ టవర్కి టాప్ కూడా ఉంది. ఓకేనా? ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్, దిస్ ట్రాన్స్మిషన్ టవర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద 20 meters హై బిల్డింగ్. ఈ 20 meters హై బిల్డింగ్ మీద ఇది ఉంది. ఓకేనా? రైట్. దీని బాటమ్, దీని టాప్ని చూస్తుండు. ఫస్ట్ ఇది ఏం చూస్తుండు? బాటమ్. చూడండి క్వశ్చన్లో ఇచ్చింది బాటమ్ అండ్ ద టాప్. బాటమ్ ఈజ్ 45 degrees, టాప్ 60 degrees. ఇది క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మీకు ఇంకా ఇది కన్ఫ్యూజన్ ఉంటే ఈ బాక్స్ని ఒకటే చేసేద్దాం. బిల్డింగ్ అనమాట, ఇది బిల్డింగ్ ఇప్పుడు. ఓకేనా? రైట్, క్లియర్. చలో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్, ట్రాన్స్మిషన్ టవర్. దిస్ వీ నీడ్. ఓకేనా? రైట్, చలో చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నా నాకు దీంట్లో అని అంటే ఒక్కసారి చూడండి. పింక్ కలర్ వేద్దాం. ఈ పింక్ కలర్ని చూడాలి మీరు. ఓకేనా? పింక్ 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 కనిపిస్తుంది కదా? ఆ పింక్ కలర్లో tan 45 కనిపిస్తుందా? tan 45 కనిపిస్తుంది కదా ఈ పింక్ కలర్లో. రైట్, tan 45 వేస్తున్నాను. ఎందుకు? నాకు ఈ లెంత్ తెలియదబ్బా, నాకు కావాల్సింది ఇది. ఫస్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకున్నా, దీంట్లో tan 45. tan 45 ఈక్వల్స్ టు ఏమవుతుంది? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కదా. అపోజిట్ బిల్డింగ్ హైట్ అపోజిట్ కదా, 20 meters ఇచ్చింది. ఇగో tan 45 ఇక్కడ ఉంది, దీనికి అపోజిట్ 20 meters, దీనికి అడ్జసెంట్ ఎక్స్. tan 45 వాల్యూ 1, ఇది పంపిస్తే 20 meters ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ ఎంత వచ్చేసింది మనకు? ఇండైరెక్ట్గా 20 meters అని వచ్చేసింది, ఎక్స్ వచ్చేసింది. రైట్, అంటే ఈ బేస్ తెలిసిపోయింది నాకు. పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి నాకు కావాల్సింది? హైట్ కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ ట్రయాంగిల్ని మాత్రమే చూడాలి మీరు. దీన్ని గ్రీన్, ఈ ట్రయాంగిల్ గ్రీన్ కనిపిస్తుంది కదా.
రైట్, ఓన్లీ గ్రీన్. రైట్, ఓన్లీ గ్రీన్లో గ్రీన్ కలర్ చూడండి 60 degrees ఉంది. 60 ఏంది 60 degrees. రైట్, ఈ 60 degrees చూడండి. ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్లో tan 60 వేస్తాను. tan 60 అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan అంటే చాలు ఇంతే. 60 అంటే tan 60 √3 వాల్యూ. అపోజిట్ సైడ్ ఈ బిల్డింగ్ ప్లస్ ట్రాన్స్మిషన్ టవర్ హైట్ ఎంత h+20. ఎందుకు h+20? మొత్తం గ్రీన్ కలర్, ఇది h, ఇది 20, h+20 బై అడ్జసెంట్ x కదా. చలో, నాకు h తెలియదు కానీ x అయితే వచ్చేసింది. ఎంత? 20 meters. క్రాస్ మల్టిప్లై చేద్దామా? చలో, ఇది ఇటు మల్టిప్లై, ఇది ఇటు మల్టిప్లై. ఏముంది? 20 √3 ఈక్వల్స్ టు, ఇది ఇటు మల్టిప్లై చేసిన h+20. ఐ వాంట్ h. 20 √3 -20. కెన్ ఐ టేక్ 20 కామన్? √3 - 1. ఓకే, మీటర్స్. అదే కదా మనల్ని అడుగుతున్నా. ఏమొచ్చేసింది? 20 times √3 - 1. కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జామ్స్లో √3 వాల్యూ ఇస్తారు 1.732 అని. యూ కెన్ జస్ట్ సబ్స్టిట్యూట్, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా? 20 times 1.732 వాళ్ళు ఇస్తారు, సబ్స్ట్రాక్షన్ చేస్తారు. 0.732 యూ షుడ్ మల్టిప్లై విత్ 20. యూ కెన్ గెట్ ద ఆన్సర్. A statue 1.5 meters టాల్. ఎంత ఉందంటే స్టాచ్యూ 1.6 meters ఉంది టాల్. స్టాండ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ద పెడెస్టల్. ఒక పెడెస్టల్, ఒక స్తూపం. ఓకే, దాని మీద స్టాచ్యూ ఉంది. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్, సేమ్ లైక్ బిఫోర్ వన్. ఓకే, ఒక బిల్డింగ్ మీద టవర్ ఉంది, ఇప్పుడేమో ఒక పెడెస్టల్ మీద నీకు స్టాచ్యూ. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది స్టాచ్యూ పైకి 60. And from the same point, the angle of elevation of the top of the pedestal ki top ఈసారి 45. ఓకేనా? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్. దిస్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ బిలో 1 అనమాట. పెడెస్టల్ హైట్ అడుగుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఏమి ఇచ్చారు? స్టాచ్యూ హైట్ ఇచ్చేసారు. ఓకేనా? సీదా నేను గీసేస్తున్నా. దీంట్లోనే పెడెస్టల్ చూపిస్తాను మీకు, దీంట్లోనే ఇక్కడి నుంచి ఇక్కడికి. సరే, చలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింక్ కలర్ అనేది పెడెస్టల్ అనుకుంది. ఓకేనా? దీని మీద స్టాచ్యూ ఉంది. ఈ వైట్ కలర్ వచ్చేసి నీకేంటిది? స్టాచ్యూ. ఇదెంతది? 1.5 meters. ఓకేనా? రైట్, క్లారిటీ ఉంది కదా? స్టాచ్యూ ఇది స్టాచ్యూ. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్, దిస్ ఈజ్ యువర్ పాయింట్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది స్టాచ్యూ. ఈ స్టాచ్యూ యొక్క టాప్ చూస్తున్నాను. ఎంత? ఎన్ని డిగ్రీస్? 60 degrees. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే, ఈసారి ఏం చేస్తానంటే పింక్ కలర్ని చూడాలి మీరు. ఓకే, దట్ విల్ బి ద టాప్ ఆఫ్ ది పెడెస్టల్ టాప్ని చూస్తున్నాడు. ఎంతతో చూస్తున్నాడు? 45 degrees. దిస్ ఈజ్ గివెన్ పెడెస్టల్ టాప్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పెడెస్టల్. యూ కెన్ జస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఎందుకు? tan 45 వేయండి. ఇందులో ఏమొస్తుంది? x బై బేస్. దిస్ బేస్ వీ డోంట్ నో, రైట్? బేస్. ఓకేనా? tan 45 అపోజిట్ సైడ్ బై ఇది తెలియదు మనకి, ఇది తెలియదు. ఓకే, బట్ నీకేం అర్థమైపోయింది? tan 45 1 కదా. బేస్ ఈక్వల్స్ టు ఎక్స్. బేస్ ఏమొచ్చేసింది? ఎక్స్ అని వచ్చేసింది. ఎందుకు? tan 45 1 కదా. ఇది పంపించేసినాం, b ఈక్వల్స్ టు ఎక్స్. అంటే ఇండైరెక్ట్లీ ఇది ఎంత హైట్ ఉందో ఇది కూడా అంతే ఉంది అని ఇచ్చేసింది. ఓకేనా? రైట్, ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడాలి ఓన్లీ గ్రీన్ కలర్. దేని చూడాలి? ఓన్లీ గ్రీన్ కలర్ని మాత్రమే చూడాలి. వెయిట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా? గ్రీన్ కలర్. దిస్ గ్రీన్ కలర్ ఓన్లీ ఐ వాంట్. చలో, ఈ గ్రీన్ కలర్లో ఏముంది అంటే 60 degrees. ఈ 60 degrees బేస్ ఎంత? ఎక్స్. ఇందులో ఈడ సగం ఏమో ఎక్స్, మిగిలింది 1.5. టోటల్ ఎక్స్ ప్లస్. రైట్, చలో ఐఎమ్ గోయింగ్ టు అప్లై tan 60 ఉంది. ఏం చేస్తున్నా? tan 60 అప్లై చేస్తున్నా. tan 60 అంటే ఏంది? ఎందుకు tan అప్లై చేస్తున్నా? అపోజిట్ అండ్ అడ్జసెంట్ tan ఏ, రైట్? ఎక్స్ 1.5 బై
ఎక్స్. tan 60 వాల్యూ √3 కదా, రైట్. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 + 1 పాయింట్ ఎక్స్ ప్లస్ 1.5 √3 టైమ్స్ ఎక్స్. నాకేం కావాలి ఇప్పుడు? ఎక్స్ కావాలి. ఈ ఎక్స్ని ఇటు పంపించేద్దాం. √3 టైమ్స్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఓకే, 1.5 ఇట్లానే ఉంటుంది. చలో, నాకు కావాల్సింది ఎక్స్. ఎక్స్ని కామన్ తీద్దాం. √3 - 1 టైమ్స్ ఎక్స్. ఓకే, వి వాంట్ ఎక్స్ కదా. ఎక్స్ ఈక్వల్స్ టు 1.5 బై √3 - 1. ఓకేనా, ఈడ ఇంటూలో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. షాల్ ఐ డూ రేషనలైజేషన్? √3 - 1 కాస్త +1 అయిపోతుంది. డినామినేటర్లో ఏమొస్తుంది? a² - b². లెట్ మీ చెక్ ద ఆన్సర్స్, దెన్ వీ విల్ కంటిన్యూ. రైట్, ఇట్స్ గివెన్ ఇన్ పాయింట్స్. రైట్, ఇట్స్ గివెన్. దట్ మీన్స్ దే డిడ్ ఇన్ రేషనలైజేషన్. ఇది ఏమైపోతుంది? √3² - 1². √3² అంటే 3నే కదా, 3లో నుంచి 1 పోతే 2 కదా. 1.5 బై 2 టైమ్స్ √3 - 1. 2 1s 2, 0.7 14, మళ్ళీ 5. ఓకే, ఏమొచ్చేసింది? 0.75 టైమ్స్ √3 + 1 సారీ +1 ఏమొచ్చేసింది? √3 + 1. దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. దే గివ్ సింప్లీ 0.8. ఓకే చలో, simple question, simple. The angle of elevation of the top of the building. The angle of elevation of the top of the building from the foot of the tower. ఇక్కడ ఒక టవర్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. ఓకేనా, చలో తీసుకుందాం రెండు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్ తీసుకుందాం. ఇది గ్రౌండ్ అనుకుందాం. దీని మీద మనకు వచ్చేసి ఒకటేమో టవర్. The angle of elevation of the top of the building from the foot of the tower. ఓకే, టవర్ ఉంది, బిల్డింగ్ ఉంది. చలో, ఇప్పుడు మళ్ళీ మంచిగా చూద్దాం. ఇది బిల్డింగ్, ఓకే, బి. ఇది టవర్, టి. క్లియర్? చలో స్టార్ట్ చేద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ టాప్కి ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ది టవర్ నుంచి బిల్డింగ్కి కొట్టిన లైన్. ఓకేనా, రైట్, ఇట్లా. ఓకే, ఇదెంత అని అంటే 30 degrees. క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. ఈసారి ఎక్కడికి? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ బేస్ నుంచి, బిల్డింగ్ నుంచి పోతుంది లైన్ ఈసారి. అది ఎట్లాగా హైటే ఉంటుంది కదా, రైట్, హైటే ఉంది. హైట్ ఎక్కువనే ఉండాల్సిందే, ఎందుకు? అది 60 degrees కాబట్టి, టవర్ చాలా హైట్ ఉంటుంది కాబట్టి. రైట్, ఇఫ్ ద టవర్ హైట్ ఈజ్ 50 meters. ఓకే, దీన్ని ఇచ్చేసారు. దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ హైట్ వీ వాంట్. ఓకేనా, టవర్ హైట్ ఇచ్చిన బిల్డింగ్ హైట్ కావాలి. చలో, ఫస్ట్ ఏం చేద్దాం? మీరు ఏది చూడాలి అంటే ఫస్ట్ ఆరెంజ్ని చూడండి. ఓకేనా, ఆరెంజ్ కలర్ని చూడండి. కనిపిస్తుంది కదా ఆరెంజ్, రైట్ కనిపిస్తుంది కదా ఆరెంజ్, రైట్. చలో, ఆరెంజ్ అనే చూడాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా? tan 30 వేస్తున్నా. tan 30 ఆరెంజ్ కలర్ ఏంటి? అపోజిట్ సైడ్ హెచ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఏమి ఇవ్వలే, ఎక్స్ అనుకుందాం. tan 30 వాల్యూ ఏంటి? 1/√3 h/x. ఓకే, చలో, నాకు కావాల్సింది హెచ్ కావాలి. h ఈక్వల్స్ టు x/√3. హెచ్ వచ్చేసింది, రైటా? హెచ్ వచ్చేసింది, కానీ నాకు కావాల్సింది ఏంటి? ఎక్స్ కావాలి. ఓకే, ఎక్స్ వాల్యూ తెలిస్తే హెచ్ వచ్చేస్తుంది. సరే, ఈసారి పింక్ కలర్ని చూడండి. ఏం చూడండి? పింక్, ఓన్లీ పింక్, రైట్, ఓన్లీ పింక్ చూస్తారు కదా. పింక్లో 60 degrees కనిపిస్తుంది, అటు అపోజిట్ వచ్చేసి 50 కనిపిస్తుంది, రైట్. చలో, పింక్లో చూడండి. tan 60 పింక్ కలర్, అపోజిట్ సైడ్ 50 బై అడ్జసెంట్ సైడ్ ఎక్సే కదా. ఇక్కడ నుంచి ఎక్స్ వస్తుంది చూడండి. బట్ ఎందుకు? tan 60 వాల్యూ √3, 50 బై ఎక్స్. వీ వాంట్ ఎక్స్ క్రాస్ మల్టిప్లై. √3x ఈక్వల్స్ టు 50. ఎక్స్ వీ వాంట్ 50/√3 వచ్చేసింది, ఎక్స్ వచ్చేసింది. దట్ ఎక్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్లగ్ ఇన్ హియర్.
ఏం చేస్తున్నా ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 50/√3 ఇంటూ 1/√3 ఈక్వల్స్ టు హెచ్. అదేం సార్ ఇక్కడ 1/√3 పక్కకు పెట్టిన ఎక్స్ ప్లేస్లో 50/√3 రాసిన. చలో √3 బికమ్స్ 3 కదా, 50/3 దిస్ ఈజ్ యువర్ హెచ్ అన్నమాట. యూ క్యాన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఐ థింక్ రైట్. హెచ్ ఈక్వల్స్ టు 50ని నువ్వేం చేస్తున్నావు 3తో డివైడ్ చేస్తున్నావు. 3 16s 48, 2 మిగులుతుంది. సింప్లీ 16 2/3 16 2/3 మీటర్స్. ఓకే రైట్, సింపుల్. నెక్స్ట్, 2 poles of equal heights are standing opposite each other either side of the road. ఓకే, రోడ్కి అటు ఇటు అంట, విచ్ ఈజ్ 80 meters వైడ్. ఏంటిది రోడ్. ఓకే, 2 పోల్స్ ఉన్నాయంట, 2 కూడా ఐదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఉన్నాయంట. ఓకే, ఈక్వల్ హైట్లలో ఉన్నాయి. ఓకే, 2 పోల్స్ కూడా ఈక్వల్ హైట్లలో ఉన్నాయి. చలో చూడండి, 80 meters వైడ్. ఈ రోడ్డు వైడ్ ఎంత 80 meters. ఇది టవర్ 1, ఇది టవర్ 2. ఓకేనా, వీటి మధ్య డిస్టెన్స్ అది రోడ్డు 80 meters. ఫ్రమ్ ద పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్. ఓకే, రోడ్డుకి బిట్వీన్ ఒక పాయింట్ తీసుకుందాం. మరి ఎగ్జాక్ట్ సెంటర్ ఏం అవసరం లేదు, కొంచెం దగ్గర. రైట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది పోల్స్. ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి ఎంత, ఇక్కడేమో 60. ఎందుకు దగ్గర ఉంటే ఎక్కువ హైట్ ఉంటుంది, దూరం ఉంటే తక్కువ హైట్ ఉంటుంది. వాడు ఇచ్చింది. నెక్స్ట్, రెస్పెక్టివ్లీ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. ఓకే, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ ఆల్సో. ఇది కూడా అడుగుతున్నారు, పాయింట్ నుంచి పోల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత, అండ్ టవర్ హైట్స్, అదే టవర్స్ హైట్స్ కూడా అడుగుతాయి. ఇది హెచ్ అయితే ఇది కూడా హెచ్. ఎందుకు వీళ్ళిద్దరు ఈక్వల్ ఇచ్చేసారు క్వశ్చన్. చలో రైట్, ఇప్పుడు ఏం చూడండి, పింక్ ట్రయాంగిల్ మాత్రమే చూడండి. మొత్తం పింక్ అయిపోతుందా, ఆరెంజ్ చేద్దాం. దీన్ని చూడండి, ఆరెంజ్ ట్రయాంగిల్ని మాత్రమే చూడాలి, ఇంకేం చూడద్దు. ఓకే, ఆరెంజ్ ట్రయాంగిల్ మాత్రమే కనిపించాలి. ఇందులో ఏముంది, tan 60 వేస్తున్నాను. tan 60 ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై ఎక్స్. కూల్. tan 60 వాల్యూ √3 హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ టైమ్స్ √3. ఇది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడండి, టోటల్ వచ్చేసి 80 బడ్డు, టోటల్ 80. దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ పోయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఎక్స్ మైనస్ 80 మైనస్ ఎక్స్ కదా. ఎందుకు టోటల్ 80, దీంట్లో ఎక్స్ పార్ట్ పోయింది, ఇక్కడ ఎక్స్ తీసేసిన, ఇంకా మిగిలింది ఏముంటుంది, 80లో ఎక్స్ పోయింది, 80 మైనస్ ఎక్స్. ఓకేనా, అది ఇది ఇక్కడ ఉంటుంది 80 మైనస్ ఎక్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను tan 30 వేస్తున్నా. tan 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ హెచ్ బై 80 మైనస్ ఎక్స్. ఏంటి, 80 మైనస్ ఎక్స్. tan 30 ఎంత, tan 30 విల్ బి 1/√3 ఎక్స్ హెచ్. ఓకేనా, చలో క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇది 2, ఇది 2. 80 మైనస్ ఎక్స్ హెచ్ √3. ఓకేనా, హెచ్ అంటే వచ్చేసింది కదా, హెచ్. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, అది వచ్చిన ఆన్సర్ని తీసుకుందాం. మనకి ఏమొచ్చిందంటే వీ హ్యావ్ ఏంటది 80 మైనస్ ఎక్స్ హెచ్ √3. హెచ్ అంటే ఏందో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 80 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ హెచ్ వాల్యూలు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ √3 టైమ్స్ √3 బికమ్స్ 3x కాదు. ఎందుకు, √3 ఇంటూ √3 3 ఇంటూ ఎక్స్ 3x. ఇది ఇటు పంపించేద్దాం. 80 ఇట్లనే ఉంది, ఈ ఎక్స్ ఇటు పంపించేస్తే 3x ప్లస్ ఎక్స్ బికమ్స్ 4x. వీ వాంట్ ఎక్స్ 80/4. ఎందుకు, ఈ 4 ఇటు పంపించేస్తే డివిజన్లోకి వస్తుంది, 4 బికమ్స్ 4 8s 4 20s 20 meters అనేది నాకు డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. ఒకటి 20 అయితే ఇంకోటి ఏమైపోతుంది ఆటోమేటిక్గా 80 మైనస్ 20 60 meters. ఒక పోల్ ఏమో 20 meters అపార్ట్, ఇంకొక టవర్ ఏమో, టవర్ కాదు 2 టవర్సే, ఇది 20 ఇది 60. మరి నాకు కావాల్సింది హైట్ కదా, హైట్ కావాలి. హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ √3. టవర్ హైట్ కూడా అడుగుతారు కదా, ఎక్స్ వచ్చేసి
20 వచ్చింది నాకు 20√3. ఓకే చిల్డ్రన్, అన్ని ఇచ్చేసాను. రైట్, చలో నెక్స్ట్ చూద్దాం. A TV tower stands vertically on the bank of the canal. కెనాల్ పక్కనే ఉందన్నమాట. ఏది టీవీ టవర్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద అదర్ బ్యాంక్ డైరెక్ట్లీ అపోజిట్ టు ద టీవీ టవర్. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 60. ఓకే, ఇక్కడ చూసుకుందాం సింపుల్గా. చాలు, ఇది రివర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి. ద టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద కెనాల్. ఈ కెనాల్ పక్కనే టీవీ టవర్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ టీవీ టవర్ అనుకుందాం. ఓకేనా, రైట్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద అనదర్ బ్యాంక్ డైరెక్ట్లీ అపోజిట్ టు ద టవర్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 60. ఇగో ఇక్కడ నేను చూస్తున్నాను. ఒక్క నిమిషం చూడండి. ఇది బ్యాంక్ ఆఫ్ ది రివర్. ఇట్స్ జస్ట్ రివర్. ఓకే, మనం చెప్పాలంటే ఇట్లా పెట్టుకుందాం. రివర్ కదా, రివర్ ఫ్లో ఇట్లా పోతుంది. ఇది రివర్ అనుకుందాం. ఓకే, ఇది రివర్ అర్థం కానీ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ టవర్ ఉంది. టవర్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ ది రివర్. బ్యాంక్ ఎడ్జ్ పక్కనే ఉంది. ఓకే, రైట్, క్లియర్ కదా. ఇప్పుడు చూడండి. టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్ అండ్ ద బ్యాంక్ ఆఫ్ ది కెనాల్. ఈ కెనాల్ ఇట్లా పోతుంటే దీని పక్కనే టీవీ టవర్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద అనదర్ బ్యాంక్, ఇంకొక ఎడ్జ్కి డైరెక్ట్లీ అపోజిట్ టు ద టవర్. ఈ టవర్కి అపోజిట్గా ఒక పాయింట్ దగ్గర ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఎంతట? ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి వచ్చేసి టవర్ హైట్ వచ్చేసి ఎంత? 60 degrees. ఓకేనా, 60 degrees. అయితే ఫ్రమ్ ద అనదర్ పాయింట్ 20 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇంకా కొంచెం ఇన్ అడిషన్గా దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. రైట్, 20 meters అవే. 20 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్. ఓకే, అవే ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్, ఫుట్ ఆఫ్ ద టవర్. ఈ ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచే ఈ లైన్ జాయిన్ చేసే లైన్కే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది టవర్. ఈ పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి ఈసారి ఎంత అంటే 30 degrees. ఎందుకు దూరం పోతుంటే ఏమైపోతుంది? ఈ స్టోరీ అంతే, కెనాల్ ఉందని జస్ట్ మనకు చెప్తున్నా అంతే. కెనాల్ ఇట్లా మూవ్ అవుతుంది. ఒక ఎడ్జ్కి ఏమో టవర్ ఉంది, ఇంకొక ఎడ్జ్ నుంచి నువ్వు చూస్తున్నావు. ఎంత చూస్తున్నావు? 60 degrees. ఈ పాయింట్ కాదని ఇంకా 20 meters అవే వచ్చేసినావు. సేమ్ ఆన్ దిస్ లైన్ ఓన్లీ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ చూస్తున్నావు. అప్పుడు ఎంత? 30 degrees. రైట్, చలో యూ అండర్స్టాండ్ రైట్ నవ్. ఇప్పుడు కెనాల్ తీసేసినాం. రైట్, దిస్ ఈజ్ యువర్ రివర్ అన్నమాట. ఐ మీన్ కెనాల్, చెప్పాలంటే కెనాల్. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమేమి అడుగుతారో చూద్దాం. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ది కెనాల్. అంటే ఈ విడ్త్ అడుగుతున్నారు, ఈ హైట్ కూడా అడుగుతున్నారు. చలో చేసేస్తారా? ఏం లేదు, ఇందులో tan 60 వేయండి. tan 60 ఎందుకు? నాకు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 వాల్యూ √3, h ఈక్వల్స్ టు √3 times x. సిమిలర్ టైప్ ఇది మస్తు చూసినా మనం, అందుకే డైరెక్ట్ రాస్తాం. నెక్స్ట్ ఏంటంటే మీరు చూడాల్సింది జస్ట్ ఓన్లీ సీ ద రెడ్ కలర్. రెడ్ కలర్ని మాత్రమే చూడాలి మీరు. రెడ్ కలర్లో ఏమేమి ఉన్నాయి? రెడ్తో రాద్దాం. రెడ్ కలర్లో మనకి ఏమేమి ఉన్నాయంటే tan 30 అప్లై చేస్తున్నాం. tan 30కి ఏమొస్తుంది? అపోజిట్ సైడ్ h బై అడ్జసెంట్ సైడ్. ఇది x అనుకున్నాం, ఇది 20, x + 20. ఓకేనా, రైట్. tan 30 వాల్యూ 1/√3. h మనకు తెలియదు, x కూడా తెలియదు. కాకపోతే h అంటే ఏమొచ్చేసింది? √3x. చలో సబ్స్టిట్యూట్ చేద్దాం. h అంటే ఏంటి? √3x. ఎందుకు ఇక్కడ వచ్చింది కదా, x + 20. యూ జస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. x + 20 ఈక్వల్స్ టు √3 × √3 టైమ్స్ ఇది ఏమైపోతుంది? 3x అయిపోతుంది. x + 20. యూ కెన్ సాల్వ్ ఇట్. యూ విల్ డైరెక్ట్లీ గెట్ x ఈజ్ 10. మీరు చేయండి, అది 10 వస్తుంది. ఇది 10 వస్తే ఇదేమవుతుంది? 10√3 అయిపోతుంది. ఓకేనా, రైట్. ఇది 10 అయితే
అది 10√3 అవుతుంది. ఓకే, దట్స్ అప్ టు యూ. నెక్స్ట్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ 7 meters హై బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద కేబుల్ టవర్ ఈజ్ 60. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద 7 meters బిల్డింగ్, 7 meters బిల్డింగ్ వేసేద్దాం. బిల్డింగ్ ఉంది, ఓకే, ఇది బిల్డింగ్ 7 meters ఉంది. ఓకేనా, ఈ 7 meters ఇది బిల్డింగ్. దీని నుంచి ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద 7 meters హై బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది కేబుల్ టవర్. ఒక బేస్ లైన్ వేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఒక బేస్ లైన్ వేసుకుందాం. ఈ బేస్ లైన్ ఉంది. ఇప్పుడు టవర్, ఇది నా యొక్క టవర్. ఓకేనా, ఈ టవర్ని చూస్తున్నాం. ఎక్కడి నుంచి చూస్తున్నాం? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది చలో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్, బిల్డింగ్ టాప్ నుంచి 7 meters బిల్డింగ్ ఉంది కదా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది కేబుల్ టవర్ ఈజ్ 60. ఓకే, ఇక్కడ నుంచి చూస్తున్నాను, ఇదంతా 60 degrees టాప్ చూస్తున్నాడు. ఓకేనా, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. ఈసారి కలర్ మారుద్దాం, హారిజంటల్ లైన్ కూడా వేసేద్దాం. ఫస్ట్ ఇది హారిజంటల్ లైన్. ఓకే, ఇప్పుడు నాకేంది ఫుట్ చూస్తున్నాడు, మళ్ళీ బిల్డింగ్ ఫుట్, ఐ మీన్ టవర్ ఫుట్ చూస్తుంది ఫ్రమ్ ద బిల్డింగ్ టాప్. ఓకేనా, ఈసారి ఎంత వచ్చేసింది? అది 45 degrees వచ్చేసింది. ఓకేనా, ఫైండ్ ద డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఇది అడుగుతారు, హెచ్ అడుగుతారు. ఇక్కడ 45, ఇప్పుడు ఇక్కడ 7 ఉంటే ఇక్కడ కూడా 7 meters కదా. ఎందుకు? బిల్డింగ్ హైట్ ఏమైనా మారుతుందా? మారదు కదా. రైట్, ఇప్పుడు నీకు కావాల్సింది ఇది కావాలి. ఇది నువ్వు ఎక్స్ అనుకుందాం. ఓకే, లేకపోతే హైట్ ఇది క్యాపిటల్ హెచ్ అనుకుందాం. టోటల్ హైట్ నీకు కావాల్సింది స్మాల్ హెచ్, అంటే h+7. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. ఎందుకు? ఇదేమో హెచ్, ఇది 7, మొత్తం కలిపితేనే కదా టవర్ హైట్. డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ది టవర్ అని. బేస్ తెలుసా నీకు? ఈ బేస్ తెలియదు మనకు, అది ఎక్స్ అనుకో. చలో, ఇంకో ఇక్కడ 45 degrees ఉంటే alternate interior angles, this is also 45. Can I apply in this? Tan 45. ఏం అప్లై చేస్తున్నా? Tan 45. ఏముంది? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 7/x. Tan 45 వాల్యూ 1 కదా. రైట్, x = 7 వచ్చేసింది. బేస్ ఎంత వచ్చేసింది? 7 వచ్చేసింది. నీకు కావాల్సింది ఏంటి? హెచ్ కదా. ఇక్కడికి వచ్చేద్దాం. సి ఓన్లీ ద రెడ్ ట్రయాంగిల్. రెడ్డా? పింక్ పెట్టుకుందాం. ఓన్లీ సీ ద పింక్. జస్ట్ వెయిట్, లేన్ కలర్ పెడదాం. ఓకే, ఆరెంజ్ కలర్. ఓన్లీ సీ ద ఆరెంజ్ కలర్. దిస్ ఆరెంజ్ కలర్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఐఎమ్ రైటింగ్ విత్ ఆరెంజ్. Tan 60 అప్లై చేస్తున్నాను. ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలరే. Tan 60 h by base, base, base. If it is x, this is also x. X we got already. Okay, Tan 60 √3 h by ఇది ఎంత వచ్చేసింది? 7. h = 7√3. ఇది టోటల్ హైట్ ఆఫ్ ది టవర్ కాదు, ఓన్లీ ఈ పార్టే మనకు 7√3 వచ్చింది. మనకు టోటల్ హైట్ ఆఫ్ ది టవర్ h+7 కదా. h ఏమొచ్చింది? 7√3 ప్లస్ 7. కెన్ ఐ రైట్ 7 కామన్? టేక్ కామన్. ఇది టోటల్ హైట్ ఆఫ్ ది టవర్. అదే ఇచ్చారు, 7 times √3 plus 1 children. Let us move on to the next question. Drain అయిపోయింది. As observed from the top of 75 meters high lighthouse. Okay, observed from the 75 meters high building. Okay, I will continue this. It's already 1 o'clock. We will continue in the next session, children. We have 3 more questions. I will pick up these questions in the another session somewhere. Okay, definitely. Otherwise, just I will give the hints for this. Chudani, observed from the top of the 75 meters high building. Okay, ఒక బిల్డింగ్ ఉంది మనకి, అది 75 meters హై ఉంది. ఓకే, రైట్, ఇది 75 meters. ఈ బిల్డింగ్ టాప్ నుంచి లైట్ హౌస్ ఉంది ఫ్రమ్ ద సీ లెవెల్. ఓకే, సీ లెవెల్
ఇది సీ లెవెల్ అనుకుందాం, ఈ పైనుంచి చూస్తున్నాం పైనుంచి. ఓకే రైట్, లైట్ హౌస్, లైట్ వెల్. ఇదేం లైట్ హౌస్ సార్ అంటారు కదా మీరు. రైట్ రైట్, హౌసే గీద్దాం. రైట్. The angles of depression of the two ships 35 and 30 and 45. Okay, one ship is exactly behind the other on the same side of the lighthouse. మనకు ఐదర్ సైడ్ సేమ్ సైడ్ ఇట్లా అడుగుతుంటారు. ఓకే, ఒకటేమో ఇక్కడ ఉంది, కలర్ చేంజ్ చేద్దాం. ఇంకోటి దీని బిహైండ్ ఉంది, సరే తీసాను. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి రైటా, బిహైండ్ ద అదర్. ఒకటేమో 45 డిగ్రీ, 45 డిగ్రీస్. ఎందుకు? దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ చూస్తాం, దూరం పోతుంటే 30 డిగ్రీస్. క్లియర్గా ఇచ్చింది కదా. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్, ఇది అడుగుతున్నాడు. ఇది కావాలి నాకు. ఇది 75 అయితే ఇది కూడా 75 కదా, tan 45. నెక్స్ట్ tan 30 వేస్తారు మీరు. tan 30 వేస్తుంది ఫుల్ చెప్పాలంటే. ఇది వచ్చేసి నాకు రెడ్ కలర్ చూపిస్తున్నాడు. ఈ రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్, ఓన్లీ రెడ్ కలర్. tan 30 ఈక్వల్స్ టు 75 by x plus 75. We want x, tan 30. We can do it. Okay, next. 1.2 meters tall girl spot a balloon moving with the wind in a horizontal line at an height of 88.2 meters. ఇదైతే మన బుక్లో ఇస్తారు బొమ్మ, నేను మిస్ అయిపోయింది. ఓకే, 88.2 meters ఉంది బెలూన్. ఓకే ఓకే, బెలూన్ ఉంది అనుకుందాం. ఎంత హైట్లో ఉంది అంటే 88. ఓకే రైట్, ఇది హైట్, ఇది హైట్ ఆఫ్ ద బెలూన్. ఓకేనా, రైట్. 1.2 meters tall girl. ఓకే, బేస్ లైన్ తీసుకుందామా, ఒక బేస్ లైన్ తీసుకుందాం. గర్ల్ హైట్ ఎంత? 1.2 meters. She observes. Okay, spot means she looked. A spot a balloon moving with the wind of horizontal line. ఇంతే హైట్లో పోతుంది. The angle of elevation of the balloon from her eyes, okay, at an instant is 60 degrees. ఆమె చూసినప్పుడు ఎంత ఉంది అని అంటే 60 degrees ఉందంట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 60 degrees. అయితే ఆఫ్టర్ సమ్ టైం, కొద్ది టైం తర్వాత బెలూన్ ఏమైపోతుంది? మూవ్ అవుతుంది కదా. ఓకే, చలో ఇక్కడ ఉంది, ఇట్లానే ఉంచేసి మూవ్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి సేమ్ హైట్లో మూవ్ అయిపోయింది. ఇప్పుడు చూసేసరికి ఏమైపోయింది? ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ మూవ్స్ టు హియర్. ఓకేనా, మూవ్ అయిపోయింది. ఆ బొమ్మ ఇచ్చారు. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్. మనల్ని అడిగేది ఏంటంటే ఎంత దూరం ట్రావెల్ అయ్యింది బెలూన్ అనేది క్వశ్చన్. ఓకేనా, ఇదే హైట్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకు కావాల్సింది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఈ డి ఎంత అడుగుతున్నాం. ఆఫ్టర్ సమ్ టైం, కొంత టైం తర్వాత ఇక్కడికి వచ్చేసింది. సింప్లీ యూ నో ఇట్, ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వన్. ఇక్కడ నాకు 1.2 ఉంటే ఇక్కడ కూడా 1.2 మీటర్సే. ఇది తీసేద్దాం. ఈ హైట్ నాకు కావాలి. హెచ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 88.2 minus 1.2 meters which gives 87 meters. ఇండైరెక్ట్గా బెలూన్ హైట్ చెప్పకుండా అట్లా ఆమె హైట్ అది ఇది అని మాట్లాడతాడు. ఫస్ట్ అయితే ఎంత? ఆమె చూసినప్పుడు, డైరెక్ట్ చూసినప్పుడు 60 degrees ఉంది. కొంచెం దూరం పోయినాక 30 degrees అయింది. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు? ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. నాకు కావాల్సింది వై. ఓకేనా, అయిపోయి స్టోరీ కథ. ఫస్ట్ ఏంటి? tan 60 వేస్తారు. tan 60 వేస్తే ఏమైపోతుంది? tan 60 హైట్ 87 ఉంది. బేస్ ఎంత? ఎక్స్. ఇందులోంచి ఎక్స్ వస్తుంది. ఓకేనా, కూల్, యూ కెన్ ట్రై ఇట్. నెక్స్ట్ నేను tan 30 వేస్తాను. మీరే వేయాలి. tan 30 ఈక్వల్స్ టు, ఇది నీ ట్రయాంగిల్. దీంట్లో హైట్ ఏంటి? హైట్ అదే హెచ్ 87. బేస్ వచ్చేసి పింక్ కలర్ మొత్తం ఎక్స్ ప్లస్ వై. ఓకే, tan 30 1/√3. హెచ్ ఎంత? 87 బై
నాకు ఎక్స్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఎక్స్ ఏమొస్తుంది చెప్పండి, √3. నాకు కావాల్సింది ఎక్స్ 87/√3 ఇంటూ √3ని నేను రేషనలైజ్ చేస్తాను. 3 1s 3 2s 3 9s 29√3 వచ్చింది. 29√3 ప్లస్ y. ఫ్రమ్ దిస్ y you can find that will be the distance between the balloons. Okay chala. Last question. The straight highway leads to the foot of the tower. Okay, itla straight highway undi, it leads to the foot of the tower. Okay, ఒక టవర్ ఉంది, టవర్ హైట్కి పోదాం. ఇట్ లీడ్స్ టు టవర్. A man standing at the top of the tower observes a car at an angle of depression 30 degrees which is approaching towards to the foot of the tower with a uniform speed. ఓకే, ఇక్కడ నుంచి చూస్తున్నాడు, కార్ వస్తుందంట. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ నుంచి చూసిండు. ఎంత అని అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేసి ఒక బేస్ లైన్ వేసి పక్క పెట్టేద్దాం. ఇది నా బేస్ లైన్. ఓకేనా, ఈ బేస్ లైన్ నుంచి కారు వస్తుంది చూసిండు. చూసేసరికి ఎంత ఉంది, కారు 30 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో చూస్తుంది. ఒక 6 seconds తర్వాత ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్, ఇక్కడున్న కార్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఓకే, జెట్ స్పీడ్ వచ్చేసింది. ఓకేనా, ఫ్లాష్ మ్యాన్ లాగా రైట్ వచ్చేసింది. కలర్ గ్రీన్ పెట్టారు, ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ గ్రీన్ కలర్ లాగా వచ్చేది. రైట్, ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడేమో 30 degrees. ఎందుకు ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 30, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏమైపోయింది అని అంటే 60గా మారిపోయింది. ఎందుకు దగ్గరికి వస్తే ఇంకా కింది చూడాలి. రైట్, 60 degrees. ఎంత టైంలో జరిగిపోయిందంటే జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 6 seconds. 6 secondsలో స్టోరీ జరిగిపోయింది. ఫైండ్ ద టైమ్ టేకెన్ ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఈ పాయింట్ చేయడానికి ఇంకెంత అంటే ఇక్కడ ఎంత టైం పడుతుంది తెలిస్తే నీకు ఇక్కడున్న టైంకి దీన్ని యాడ్ చేస్తాం. ఓకే చలో, మనకు టైం కావాలంటే ఏం కావాలి, డిస్టెన్స్ తెలవాలి కదా. ఇక్కడ డిస్టెన్స్ తెలిస్తే నీకు అసలు ఎంత స్పీడ్ పోతుందో తెలుస్తుంది. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తెలుస్తుంది. ఇది సింపుల్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నాకు తెలియదు, ఇది D1 అనుకుందాం. ఇది కూడా తెలియదు, ఇది D2 అనుకుందాం. టవర్ హైట్ వచ్చేసి ఏమన్నా ఇచ్చినా రైట్, అది కూడా ఏమి ఇవ్వాలి, సింపుల్ ఏమి ఇవ్వాలి. చలో, మనకు అది కూడా అవసరం లేదు. బెస్ట్ అన్నీ HD అలానే వస్తాయి. ఫస్ట్ అయితే నేనేం చేస్తున్నా, tan 30 వేస్తున్నా. బిగ్ ట్రయాంగిల్. ఓకేనా, tan 30 వేస్తాను. ఏమైపోతుందో చెప్పండి, అపోజిట్ సైడ్ h/, అడ్జసెంట్ సైడ్ D1 ప్లస్ D2. ఓకేనా, రైట్. tan 30 వాల్యూ ఏంది, 1/√3. చలో, ఇట్లా హోల్డ్ దాన్ని అట్లా ఉంచాను. నెక్స్ట్ ఏంటిది, tan 60 వేస్తాను. tan 60 ఏంటి, ఇక ఈ ట్రయాంగిల్, ఈ గ్రీన్ కలర్. tan 60 = h/D2. ఈ D2 తీసుకువెళ్ళి ఇలా రాసేద్దాం, అయిపోతుంది. h ఉంది కదా. ఓకే, చూడండి ఇక్కడ ఏముంది, tan 60 వాల్యూ √3. దీంట్లోంచి h ఏం రాయొచ్చు, √3 times D2. చలో, ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. పింక్ కలర్. నాకేముంది ఇక్కడ tan 30లో ఏమొచ్చేసింది, ఇది 2 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా నేను. ఇది 2 క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుంది, √3 times h = D1 ప్లస్ D2. చలో, మరి h అంటే ఏమొచ్చిందో అది ప్లగ్ ఇన్ చేద్దాం. √3 times h ఏమొచ్చేసింది, √3 D2 వచ్చేసింది. D1 ప్లస్ D2 మొత్తం డిస్టెన్స్లే. ఓకేనా, √3 ఏమైపోయింది, 2√3. √3 × √3 జస్ట్ 3 కదా. 3D2 = ఇక్కడ D1 అండ్ D2. ఓకే చలో, ఇది పట్టుకొద్దాం. ఏమైపోతుంది, 3D2లో నుంచి D2 తీసేస్తే నాకేమైపోతుంది, డిస్టెన్స్ 2. 2 times డిస్టెన్స్ 2 = 1 వచ్చేసి ఏమొచ్చేసింది ఆన్సర్. సింప్లీ డిస్టెన్సెస్ ఇక్కడ తెలుస్తుంది నీకు. ఏమని, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇక్కడ డబల్ ఉందని. ఓకే, డబల్ ఉంది అని ఏం తెలిసింది, D1 డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ట్వైస్ ద డిస్టెన్స్ D2. ఈ D2కి డబల్ ఇది D1 అనేది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30 meters ఉందనుకో, ఇది 60 meters D1 అలా అనమాట. మరి ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నాకు D1కి ఎంత సెకండ్స్ పట్టింది, 6 seconds. ఓకే, ట్రావెలింగ్కి.
నాకు D2 కావాలి. D2 అంటే ఏముంది, D1/2. D2కి ఎంత, ఇది నాకు కావాలి. ఓకేనా, రైట్, నో మోర్ కన్ఫ్యూజన్. D1కి 6 సెకండ్స్ పట్టింది వాడు, D2కి ఎంత అనేది క్వశ్చన్. రైట్, ఏం చేస్తాం, D2/D1 ఇంటూ 6 సెకండ్స్ రాస్తాం. అవునా, యూనిటరీ మెథడ్ సింప్లీ. మరి D2 ఏమొచ్చేసింది నాకు, లేకపోతే D1 ఏమొచ్చేసింది, 2 టైమ్స్ D2 కదా. D2 అట్లనే ఉంచిన, D1 అంటే ఏంటి, 2 టైమ్స్ D2 into 6 seconds. D2 gets cancelled. 2 1 2 3 we are getting 3 seconds. ఏమొచ్చేసింది నాకు, D2కి పట్టే టైం ఎంత, 3 seconds. సింపుల్ క్వశ్చన్. 3 seconds వచ్చింది. వాడు టోటల్గా ఏం అడుగుతుండు, ఫైండ్ ద టైం టేకెన్ ఫర్ ద కార్ టు రీచ్ ద టైం టేకెన్ ఫర్ ద కార్. ఇక్కడ స్టార్ట్ అయింది కారు, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం టైం వచ్చేసి ఏమైపోతుంది, 6 + 3 టోటల్ 9 seconds. కొంచెం స్పీడ్ అయి ఉంటుంది సమ్ము. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 1 క్రాస్ అయిపోయింది. ఓకే, ఒకసారి చూద్దాం. 3 seconds. టైం టేకెన్ బై కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే ఇక్కడి నుంచే అడుగుతున్నా. ఇక్కడి నుంచి అడిగితే జస్ట్ ఏం రాయాలి నువ్వు, ఓన్లీ 3 seconds రాయాలి. ఓకేనా, ఏం రాయాలి, టైం టేకెన్ ఫ్రమ్ దిస్ పాయింట్ విల్ బీ జస్ట్ 3 seconds. టోటల్ టైం అంటే మాత్రం నువ్వేం రాయాలి అప్పుడు, టోటల్ టైం అంటే 9 seconds. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నువ్వు 9 seconds, ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే 3 seconds. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఏం తెలియకపోయినా, ఏం అర్థం కాకపోయినా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వీ విల్ కంటిన్యూ ఇన్ ద రివిజన్ సెషన్ in better time. Okay, we will continue the next session. I hope you are following my videos. Let me know in the comment section whether you are able to follow me or not. Okay, whatever the content you want, whatever the lessons, especially in maths, you want, let me know in the comment section. Okay, we will continue in the further sessions. Okay, thank you.